హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. టీ కాంగ్రెస్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అద్దంకి దయాకర్. ప్రస్తుతం ఈయన చుట్టే రాజకీయం నడుస్తోంది. ఎన్నో ఏళ్ల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో తనకంటే చిన్నవాళ్ళకి టికెట్లు ఇచ్చినా గెలుపు కోసం పోరాడాడే తప్ప ఎక్కడా నోరు మెదపలేదు. అలాగే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కాంగ్రెస్ని అంటిపెట్టుకుని ఉంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ సహా మిగతా పార్టీల్లో తమ స్నేహితులు సర్కిల్ ఉన్న ఆ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా వేటికి లొంగకుండా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి టికెట్ ఆశించినా దక్కలేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా నిరాశ చెందలేదు. పార్టీ అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్నారు అద్దంకి దయాకర్. వరుస త్యాగాలు చేస్తున్న అద్దంకి కాంగ్రెస్ అధిష్టానం ఏ పోస్ట్ ఇవ్వబోతుందన్న చర్చ పార్టీ శ్రేణులు ఆయన అభిమానుల్లో నడుస్తోంది. పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళని ఎప్పుడూ వదులుకోదని ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా నిలబెట్టిన ఇద్దరిని చూస్తే అది తెలుస్తుందని అంటున్నారు. బల్మూరి వెంకట్తో పాటు మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ దక్కింది. ఈ ఇద్దరు ఎప్పటి నుంచో పార్టీకి విధేయులుగా ఉన్నారు. ఆ విధేయతే వాళ్లను ఇప్పుడు ఎమ్మెల్సీలను చేసింది. అలాగే అద్దంకి విధేయతకు గుర్తింపు ఉంటుందని అంటున్నారు. దయాకర్కు పీసీసీ చీఫ్ అప్పగిస్తారని కొందరు అంటున్నారు. పార్టీ కూడా అలాంటి బెటర్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటుందని కూడా చెబుతున్నారు. అద్దంకి పీసీసీ చీఫ్ కాకపోతే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన నామినేటెడ్ పోస్టు ఇచ్చే ఛాన్స్ ఉంది. అది కాకుండా ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని నిలబెడతారని కూడా చెబుతున్నారు. అందుకే ఆ నియోజకవర్గంలో పరిచయం చేసేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అద్దంకిని రేవంత్ రెడ్డి వెంట పెట్టుకుని వెళ్లారని అంటున్నారు. 2 సార్లు అవకాశాన్ని వదులుకున్న అద్దంకి పెద్ద పదవే వస్తుందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుండి వచ్చాక ఆయన పదవిపై స్పష్టత వస్తుందని సమాచారం. ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేయడానికి సరిగ్గా కొన్ని గంటలకు ముందు అద్దంకి టికెట్ను మహేష్ కుమార్ గౌడ్కు కేటాయించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ మార్పిడి వెనక ఎవరి హస్తం ఉంది? ఏఐసీసీ పెద్దలను ఎవరు ప్రభావితం చేశారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ నామినేషన్కు అన్ని పత్రాలు రెడీ చేసుకోవాలని చెప్పి చివరి నిమిషంలో అధిష్టానం పెద్దలు మనసు మార్చుకోవడం వెనక ఎవరో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు కూడా. అంతకు మించి ఆయన పెద్దగా ఎవరితోనూ గొడవపడిన సందర్భాలు లేవంటున్నారు. ఎంతకంటే మంచి అవకాశం ఇవ్వాలనే అద్దంకిని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.